ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పెట్రోల్ కొరతతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. కొన్ని చోట్ల కార్లు, బైకులు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. పెట్రోల్ లేకపోవడంతో పెట్రోల్ బంక్ల యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టేశారు. పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తూ సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బంక్ల వద్ద ఏర్పడిన రద్దీ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక్కడ నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న మొత్తం 5 పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నుంచి పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేదు, నా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపైన ప్రభుత్వం ఏడా ప్రకారంగా కానీ దీనిపైన దృష్టి పెట్టి ఈ పెట్రోల్ అనేది ఒకటి పబ్లిక్ ఇబ్బంది కాకుండా కస్టమర్లకు ఎవరికైనా వెహికల్ అక్కడిక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇలాంటి ఇబ్బందులు ఎక్కడ జరగకుండా దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాయి. యుద్ధం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సాయంత్రం వరకు వస్తుందని పంపు యజమానులు చెప్తున్నారు. దీనిపైన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ దృష్టి పెట్టి పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలని కోరుకుంటున్నారు.